హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సురేష్ నల్లా. పార్ట్ 1లో చెప్పాను కదా, అసలు నేచర్ నా లైఫ్లో ఎలాంటి ప్రాముఖ్యమైన పాత్రని వహించింది అనేది, అది ఎవరి వలన నా జీవితంలోకి ప్రవేశించింది అని. ఒకే ఒక్క టీచర్, జువాలజీ సార్. మా జువాలజీ సార్ చెప్పిన విషయం ఏంటి అంటే, మన నేచర్ ఉంటుంది, మనం గట్టిగా అనుకుంటే అవుతుంది, చెయ్యాలి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, పరిగెత్తేటప్పుడు ప్రతి క్షణం, అనుక్షణం, కణంలో రగిలేది ఒకటే అయి ఉండాలి. నీ బాడీలో ప్రతి ఆర్గాను కోరుకునే కోరిక ఒక్కటే అయినప్పుడు ఖచ్చితంగా అది అయి తీరుతుంది. విజయం సఫలీకృతంగా నీ వరకు చేరాలి అంటే నీ వైపు ప్రయత్నం 100% నువ్వు పెట్టి తీరాలి. అప్పుడు కాలం నీ దిశని నిర్దేశిస్తుంది, ప్రకృతి ఫలితాన్ని నీకు అందజేస్తుంది అని ఆయన చెప్పారనమాట. ఆ రోజు ఆయన చెప్పుండకపోతే ఈరోజు నేను ఒక డాక్టర్గా కాదు కదా, ఒక అజ్ఞానిలా ఉండిపోయేవాడిని. అసలు పంచభూతాలు ఎంత గొప్పవండి, ఎంత గొప్పవి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నేనే ఉన్నా, చెప్తున్నా, వీడియోలో మీకు చెప్తున్నా, గాలి తీసుకోవడం లేదా నేను? పంచభూతాలలో ఒకటైన గాలి అక్కడ లేదా? అంతెందుకండి, ఇప్పుడు ప్రతిరోజు మనం తింటూ ఉంటాం, నీళ్ళు తాగుతూ ఉంటాం. పంచభూతం కాదా? ఒక మనిషి ఎంత దూరం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళని, ఎక్కడ ఉంటాడండి? ఆకాశం కిందనే కదా ఉండాల్సింది, భూమి మీదనే కదా ఉండాల్సింది. వచ్చాయి కదా. ఒక మనిషి బాడీలో టెంపరేచర్ పెరిగితే ఏమవుతుందండి? సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫైర్. సో గాలి తీసుకుంటున్నావు, బతుకుతున్నావు కదా. గాలి పంచభూతాలలో ఒకటి. 2, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కింద ఉండేది భూమే, నీ పైన ఉండేది ఆకాశమే. ఓకే. 3, నువ్వు తాగేది నీరే, నీ ఒంట్లో ఉండేది ఫైర్, ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, టెంపరేచర్. ఓకే. పంచభూతాలన్నీ కూడా మనిషిని తయారు చేయడం కోసం మేజర్ కాన్స్టిట్యూయెంట్స్. ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియో కొనసాగుతుంది. ఆ కథలో అసలు ఏం జరిగింది, ఎలా మార్పులు వచ్చాయి అనేది చెప్తూ ఉంటాను. ఇలాగే రెండు విషయాలు చెప్పుకుంటూ కథని కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మీరు వాచ్ చేయండి. నేను మీకు హామీ ఇస్తున్నా, యువర్ డియర్ సురేష్ నల్లా ఈస్ ప్రామిసింగ్ యూ, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఇట్ విల్ వర్కౌట్ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్ ఫాలో ద నేచర్స్ కాన్సెప్ట్. నువ్వు నమ్మే సిద్ధాంతం బలంగా ఉంటే, నువ్వు నమ్మే సిద్ధాంతాన్ని నువ్వు కళ్ళతో చూడగలిగితే, దట్ ఈస్ ద రియల్ సక్సెస్. విజయం అదే, ఇంకా వేరొకటి లేదు. అదే విజయం. కావాలంటే ట్రై చేసి చూడండి. ప్లీజ్ మై డియర్ లిజనర్స్, I am humbly requesting you, nature is helping us. Definitely you will succeed in your life with this concept. I succeeded as a doctor. Okay, I succeeded as a doctor. As a student, I fulfilled my dreams with nature's concept. You will also definitely, you can achieve your goals or whatever you want, whatever you do in your life. Definitely nature will help you. If you know the concept, then you can apply, then your life will be cherished, no doubt at all. Please trust me guys, please trust me, it will work out.